కొంతమంది తెల్లటి బట్టలు కడతారు, కొంతమంది రంగు బట్టలు కడతారు. ఈ తెల్ల బట్టలు కట్టిన ఆమె, రంగు బట్టలు కట్టిన ఆమె ఎగతాళికి చూసిద్ది. లోకాశలు జావనట్టుంది, ఏందో ఈ వస్త్రాలు, ఈ అవతారం అని. అంటే నువ్వు తెల్ల బట్టలు కట్టి బయటికి కనపడి పరిశుద్ధురాలా బిల్డప్ ఇస్తున్నావు, లోపల నీ హృదయం ఎంత దరిద్రంగా ఉందో ఆయనకి తెలుసు. నువ్వు తెల్ల బట్టలు కట్టుకొని ఆనందపడుతూ పక్కన కల్లర బట్టలు వేసుకున్న వాళ్ళని తృణీకరించి నీలో నువ్వు అహాన్ని పెంచుకుంటున్నావు, నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటున్నావు, గర్వపోతువైపోతున్నావు. అలాగని తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళందరూ అలాగ ఉంటారని నేను చెప్పట్లా. అలా ఆలోచించే అవకాశం ఉందా లేదా నేను చెబుతున్నాను. పరిశుద్ధంగా నువ్వు కనపడటం మంచిదే, కానీ హృదయాన్ని కూడా పరిశుద్ధంగా కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పొరుగువాని ఆశించే విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎదుట నీ సమస్త ప్రవర్తన నీతియుక్తమైనదిగా ఉండునట్లు నడుచుకోవడానికి నువ్వు మెళకువగలిగి అడుగులు వేయి. ఈ ఒక్క పని నువ్వు కష్టపడి పోరాడి సాధించు. నువ్వు ఎలాగున్నావో ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకో. ఈరోజు తన వాక్కు చేత దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. యెషయాను దర్శించినట్టు, యోబును దర్శించినట్లు నిన్ను కూడా ఆయన తన వాక్కు చేత దర్శిస్తున్నాడు. నీలోనికి నువ్వు తొంగి చూసుకొని బ్రతుకు నీకు అర్థమైపోయిద్ది. అర్థమైనప్పుడు నువ్వు ఖచ్చితంగా దాన్ని విసర్జించాలి, ఒప్పుకోవాలి దేవుని ముందు. దాని విషయమై అయ్యో అని యెషయా ఏడ్చినట్టు ఏడవాలి. అయ్యో దేవా, నీకు అభ్యంతరకరమైన పాపము నాలో ఉన్నదయ్యా. అయ్యో తండ్రి, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదయ్యా. ఫలానా విషయంలో నేను బలహీనంగా ఉన్నాను, ఫలానా విషయంలో నేను వీక్ అయి ఉన్నాను, నేను ఫలానా ధనాపేక్షలోనో, కాముకత్వంలోనో, శరీర క్రియల్లోనో, ఫలానా ఆలోచనలోనో, అహంలోనో, గర్వంలోనో, మోసంలోనో, మత్సరములోనో, క్రోధములోనో, అసూయలోనో, ఇదిగో ఫలానా విషయంలో నేను చాలా దారుణంగా ఉన్నాను ప్రభువా. నా పాపము నాకు తెలుసు ప్రభువా, నా లోపం నాకు తెలుసు ప్రభువా, నా పాపం నా కళ్ళ ముందు స్పష్టంగా నాకు కనపడుతుంది ప్రభువా. నేను దీన్ని ఒప్పుకుంటున్నాను. దేవా నన్ను కడుగు, దేవా నన్ను కడుగు, దేవా నన్ను కడుగు. నాకు దాని మీద జయమీ తండ్రి. నీకు లోబడింది బిడ్డగా నేనుంటే అవసరమైతే నన్ను కొట్టు, నన్ను విర్రగొట్టి నల్లగొట్టి నీకు లోబరుచుకో, కానీ నన్ను ఆశీర్వదించకుండా విడవద్దు.